అందరికీ నమస్కారం అండి. ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారండి. బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను కాకరకాయతో ఒక డిఫరెంట్స్గా కర్రీ చేస్తానండి. 1 కేజీ కాకరకాయలు 3 వచ్చాయండి. చూడండి, 3 కాకరకాయలు, 1 ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రెడ్ చిల్లీ అండి, కారము డిమార్ట్లో తెచ్చుకున్నాను, మసాలా అండి, 2 చిన్న స్పూన్లు 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. ఇందులో కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులండి, ఎల్లిపాయ రెబ్బలు, 2 లవంగాలు, 1 ఇలాచి, 1/2 ఇంచు దాల్చిన చెక్క. ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ కాకరకాయలు చేదు ఉండకుండా పైన మొత్తము పీలర్తో ఈ బుడుపులుగా ఉన్నాయి కదండి, తీసేసి శుభ్రంగా కడిగేస్తానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తాను, సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి. ఇలా చేయాలో చూపిస్తాను. పీలర్తో కాకరకాయను మొత్తము తీసేయాలండి. ఇలా కాకరకాయలు శుభ్రంగా కడిగేసానండి. ఇవి రౌండ్గా కట్ చేసి లోపల గింజలు మొత్తం తీసేసుకొని కట్ చేసుకోవాలండి. సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తాను. కట్ చేసుకున్నానండి. చూడండి, కాకరకాయ ఇలా కట్ చేసుకొని లోపలంతా తీసేసి మంచిగా చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఎలా వండాలో చూపిస్తానండి. డిఫరెన్స్ కాకరకాయ కర్రీ అండి. గ్యాస్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ముందుగా కాకరకాయ ముక్కలను దూరగా వేయించుకోవాలండి. మాత్రం 1 కప్పు చూడండి ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తాను. ఇవి 1/2 కేజీ కాకరకాయలండి, 3 వచ్చాయి. మంచిగా వేయించుకోవాలి, కలుపుకోవాలండి. మీడియం గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. కలుపుతూ ఉండాలండి. ఒక్కొక్క నిమిషానికి కలుపుతూ ఉండాలి. మూత మాత్రం పెట్టకూడదండి. కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలి. నిమిషంకు కొంచెం కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా చేసుకుంటే చేదుపోతుందండి. మంచిగా పిల్లలు కూడా తింటారు. బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. బాగా చేదుగా ఉండదండి. ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకున్నానండి. నిదానంగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా వేయించుకోవాలండి. మళ్ళీ 1 నిమిషం తర్వాత కలుపుకోవాలండి.
చూడండి మంచిగా వేగాయండి. ఈ విధంగా వేపుకోవాలండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఓపికతోని మంచిగా మనసు పెట్టి వంట చేసేటప్పుడు ఇష్టంగా చేయాలండి. కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. హడావుడిగా చేయకూడదు, నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కర్రీస్ కుదురుతాయండి. ఇప్పుడు తీసేస్తానండి. గ్యాస్ బంద్ చేస్తున్నాను. ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా కాకరకాయ ముక్కలు చేదు ఉండవండి, చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా మొత్తం తీసేసుకోవాలండి. ఇదే ఆయిల్లో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకును కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకును తీసేసుకోవాలండి, పక్కకు తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి, శనగలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం మిక్సర్ అండి. కొంచెం వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కలుపుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, మగ్గాలి. 1 నిమిషము మగ్గాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా మగ్గాలండి. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. కలుపుకోవాలండి. 1 నిమిషము మగ్గాలి. కలుపుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కస్తూరి మేతి వేసామండి. ఫ్రై అయ్యాయి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఆకు వేసుకోండి. కచ్చా పక్క దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మగ్గ దంచుకున్నాను. కలుపుకోవాలండి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. పచ్చి వాసన పోవాలి, ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా అండి. ఈ మసాలా చూడండి, 2 స్పూన్లు కారము, 1/2 స్పూను జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇలాంచి, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4-5 ఎల్లిపాయ రెబ్బలండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టానండి. మళ్ళీ ఇందులో కొంచెం 1 స్పూను
నువ్వులు, కొన్ని పల్లీలండి, పచ్చివే వేసాను. ఇప్పుడు ఇది ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. డిఫరెన్స్ కర్రీ ఫ్రై కూడా అనుకోవచ్చండి. ఒక నిమిషము మగ్గాలండి. ఈ మసాలాలోనే 1 స్పూను సాల్ట్ వేసి పట్టానండి. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. చూడండి, కలుపుకోవాలి. మూత పెట్టకూడదండి. ఒక్క నిమిషము ఇలా ఉంచుకోవాలండి గ్యాస్ మీద. ఎక్కువ అవసరం లేదండి. ఒక్క నిమిషము ముక్కలకు మొత్తం ఈ మసాలా పట్టాలండి. చూడండి ఎంత బాగుందో. ఒక్క నిమిషము ఇలా మగ్గాలండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటానండి. రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేస్తాను. మర్చిపోయానండి, సారీ, రెడ్ చిల్లీ అండి. ఇది కూడా కొంచెం వేసుకోవాలండి, కొంచెం అంత ఫ్లేవర్ బాగుంటుంది. అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడైనానండి, ఫ్రై అయినానండి, కర్రీ అయినండి, చాలా ఈ విధంగా చేసుకొని తినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని తినండి. మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి.